అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. మూవీతో రాబోతున్నారు. అవునండి. ఎలా ఉండబోతుంది? సో యాజ్ ఎ మదర్గానా ఏంటి? నాట్ యాజ్ అ మదర్. ఓకే. బట్ మదర్గా ఉంటే కూడా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ డిగ్రేడింగ్ ఆర్ ఎనీథింగ్, అలా ఏం ఆలోచించను. బికాస్ ఐ థింక్ ఒక మదర్గా కూడా హీరోయినిజం అయి ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. ఒక పని మనిషి కూడా హీరోయిన్ అవ్వచ్చు, ఒక మదర్ కూడా హీరోయిన్ అవ్వచ్చు, ఒక గ్రాండ్ మదర్ కూడా హీరోయిన్ అవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ద స్క్రిప్ట్ ఈస్ రిటన్ అండ్ వాట్ ఇట్ ఆఫర్స్ టు అన్ ఆర్టిస్ట్. So I will never think, even if it was a mother's character, I wouldn't mind. But I've already played, అంటే కన్నడ సినిమాలో I have played a mother for a 5-year-old kid, ఒక 5-year బిడ్డ గల. సో నేను అలా రోల్ జడ్జ్ చేయను. బట్ తలాలో మదర్ క్యారెక్టర్ కాదు. ఇట్స్ అ వెరీ పెక్యులియర్ ఒక ఐ థింక్ ఎలా రెక్కి లేదా సంస్కార్ కాలనీ లేదా అలా కొన్ని క్యారెక్టర్స్ ఎలా మైండ్లో ఉండిపోయాయో, ఇప్పుడు రెక్కీలో అలాంటి క్యారెక్టర్ రేఖ అనే క్యారెక్టర్ కూడా హీరోయిన్ అవ్వచ్చు అనేది దానికన్నా ముందు దెర్ ఇస్ నో ఇమాజినేషన్. థాట్ అనేది ఒక క్యారెక్టర్ రోల్ లాగా. బట్ ఒక మొత్తం స్క్రిప్ట్ని లేపేంత ఒక క్యారెక్టర్ అయి ఉంటుందని ఎవరు ఆలోచించరు. ఇన్ ద సేమ్ వే ఈ స్క్రిప్ట్లో కూడా ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలా ఉన్న ఒక క్యారెక్టర్ కూడా ఒక సినిమాకి లైఫ్ ఇవ్వగలుగుతుంది, ఒక సినిమాని చేస్తూగలుగుతుంది అనేది మీరు ఈ సినిమా చూస్తే దిస్ ఇస్ అ న్యూ ఆపర్చునిటీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి, ఫర్ మై ఆడియన్స్, ఎనీబడి హూ విషెస్ మీ వెల్, లేదా నాకు ఒక ఇంకా కొత్త షేడ్లో చూడాలనే కోరిక ఉన్న వాళ్ళందరికీ ఒక సాటిస్ఫైయింగ్ మూమెంట్ తలలో ఉంటుంది. ఓకే. ఎందుకంటే సో ఆ ట్రైలర్స్ కానీ లేకపోతే ఆ పోస్టర్స్ కానీ అన్నీ చూసేటప్పటికి అరే ఏంటి ఈస్తర్ గారు అప్పుడే మదర్గా చేస్తున్నారు అంటే 5 years old కిడ్కి చేయడమా, దట్ వాస్ డిఫరెంట్. కాకపోతే బిగ్ అంటే పెద్ద అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళకు మదర్గా చేయడం అనేది ఏంటిది అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది. బట్ యూ క్లారిఫైడ్ దట్ వన్, దట్ వాస్ వెరీ నైస్. యా రియలీ ఫైన్ అమ్మయ్య అని అనుకున్న మూమెంట్. ఓకే. అండ్ సో ఎక్కడి నుంచి మొదలెడదాం? మీ ఇష్టం, యు ఆర్ ద ఏమంటారు సెయిలర్, మీరు తీసుకెళ్ళిపోండి, నేను బ్యాక్ సైడ్ నుంచి వస్తూనే ఉంటాను. ఓకే. చేస్తూ ఓకే. అండ్ సో రీసెంట్ టైమ్స్లో తెలుగులో కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. కాకపోతే అనుకున్నంత బ్రేక్ అనేది ఎక్కడ ఒక ప్రాజెక్ట్ ద్వారా దొరుకుతుంది అనుకుంటున్నారా, దొరకట్లేదా? ఐఎమ్ హ్యాపీ. చూడండి, ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఓన్ టర్మ్స్. అంటే ఒకటి ఇప్పుడు అనుకున్నదంటే అంటే అనుకున్నది ఈజ్ లైక్ వాట్ యూ సే, ఇట్స్ అన్ ఇమాజినేషన్ కదా. బట్ విత్ ద గ్రౌండ్ రియాలిటీస్, ఫ్యాక్ట్స్, ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని విషయాలు కానీ, ట్రెండ్స్ కానీ, లేదా ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో కానీ, I think I'm in one of the best places that anybody of my contemporaries or my ప్లేస్లో ఉన్న ఎవరు కూడా ఇంత ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండటం ఈజ్ ఆల్సో వెరీ గ్రేట్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఏదో ఒక ప్రెషర్ కింద వచ్చి అవసరం లేనిది లేదా ఇష్టం లేనిది చేసి బ్రతకడం కూడా ఒక ఇట్స్ నాట్ రియలీ అ సక్సెస్ ఇన్ మై ఐస్. అంటే టు బి ఏబుల్ టు డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ అండ్ విత్ దాట్ గెటింగ్ సక్సెస్, గెటింగ్ లవ్ is one thing. You feel happy, genuinely happy. You can sit relaxed and say, okay, I'm living my life. But getting to a place at the cost of your own mental health, at the cost of your own emotional health, killing yourself and gaining something doesn't make sense to me. So personally, I'm in a very happy space. So ఇప్పుడైతే ఏ బాద్రాబందీ లేకుండా సో యు ఆర్ గోయింగ్ ఇన్ యువర్ వే అండ్ ఎవ్రీథింగ్. ఒక ఫ్రీ బర్డ్ లాగా ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్. ఎవరితో కాంపిటీషన్ లేదు. నా స్పేస్ అంటే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీబడీ స్పేస్, ఐఎమ్ నాట్ గివింగ్ మై స్పేస్ టు ఎనీబడీ, బట్ ఇన్ మై ఓన్ పేస్, ఇన్ మై ఓన్ దిస్ థింగ్, ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్ మై ఓన్ స్కై. ఓకే, నైస్. అండ్ ఒక 15 years బ్యాక్ ఐ థింక్ సో 15 to ఒక 16 years బ్యాక్ మీ జర్నీ అనేది కూడా స్టార్ట్ అయింది. సో యాజ్ ఏ హీరోయిన్గా కానీ సో ఈ ఇండస్ట్రీ వైపు సో ఇలా అడుగులు పడడానికి మెయిన్ రీజన్ ఏంటి? జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ 2012 నుంచి. ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ఫిల్మ్స్ ఫ్రమ్ 2012. ఓకే. సో మేబీ 13 years. నేను ఎప్పుడు లైఫ్లో నేను హీరోయిన్ అవ్వాలి లేదా సినిమాలోకి రావాలని నేను కోరిక లేదు, డ్రీమ్ లేదు, ఆస్పిరేషన్ ఏం లేదు. ఐ లైక్ మ్యూజిక్, ఐ లైక్ డాన్స్ అలా. బట్ సినిమా చూడటం అని కూడా నాకు పెద్ద ఇది క్రేజ్ లేదు బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్. నా పేరెంట్స్ నా చిన్నప్పుడు ఐ యూస్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ సింగింగ్ అండ్ ఐ యూస్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ డాన్సింగ్. గల్ఫ్లో ఉన్నాము, అప్పుడు అబ్రాడ్లో ఉన్నాము. మా మదర్ కూడా చాలా ఇంట్రెస్టెడ్. ఆమె స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్ కాబట్టి నాలో ఆ క్యారెక్టరిస్టిక్స్ చూసేటప్పుడు గుర్తించింది, ఓకే షీ ఆల్సో హ్యాస్ ద సేమ్ టేస్ట్. అప్పుడు గల్ఫ్లో పెద్ద ఎక్స్పోజర్ లేదు. సో దెన్ షీ సెడ్ ఓకే
లెట్స్ గో టు ఇండియాకి వెళ్తే ఆమెకి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ కానీ క్లాసెస్కి వెళ్ళడం, ఆమెకి కావాల్సిన ఒక మంచి చైల్డ్హుడ్ ఇవ్వగలుగుతామనే ఒక థాట్లో, దో షీ వాజ్ ఇన్ అ వెరీ హై పేయింగ్ జాబ్, ఆల్ హర్ కెరియర్ వాజ్ డూయింగ్ సో వెల్, స్టిల్ షీ గేవ్ దట్ అప్, షీ బ్రాట్ మీ టు ఇండియా. సో మ్యాంగ్లోర్ వాజ్ హర్ హోమ్ టౌన్. సో అక్కడ నాకు 3rd standard to 10th standard స్కూలింగ్, అట్ ద సేమ్ టైమ్ ట్రైనింగ్ ఇన్ మ్యూజిక్, డాన్స్ అవన్నీ నేర్చుకుంటూ వచ్చాను. అప్పుడు కొంచెం హై స్కూల్కి వచ్చి హైట్ వచ్చి అలాంటి ఎవ్రీబడి యూస్ టు సే సి షీ లుక్స్ లైక్ హేమమాలిని, షీ లుక్స్ లైక్ దిస్. ఈవెన్ వెన్ ఇన్ బాంబే మై గురుగారు సరోజ్ ఖాన్ గారు ఎప్పుడు అనేవారు, యంగ్ హేమమాలిని గారు ఉన్నట్టున్నావు నువ్వు, నీ ఐజ్ నీ లక్షణాలు అలా ఉన్నాయి, నువ్వు ట్రై చేస్తే నీకు బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అవ్వచ్చు. సో ఎంత చెప్పినా అది ఒక కాంప్లిమెంట్గా అనుకునేదాన్ని, అంతేగాని అవునా అయితే నేను హీరోయిన్ అవ్వాలి అని ఏ ఒక్క రోజు అసలు మేకప్ పిచ్చి లేదు. నాకు క్లాసికల్ డాన్స్ లో రెడీ అయ్యి అది ఇష్టం, భరతనాట్యంలో లాంగ్ హెయిర్ అవన్నీ నాకు ఇష్టం. బట్ అగైన్ హీరోయిన్ అవ్వాలంటే అది ఓపెన్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే నాకు ఇష్టం లేదు, మళ్ళీ స్క్రీన్ మీద ఏడవటం అంటే నాకు ఇష్టం లేదు, ఎవరెవరిని హగ్ చేయాలంటే నాకు ఇష్టం లేదు. ఈవెన్ నౌ ఇఫ్ ఐఎమ్ నాట్ యాక్టింగ్, ఐ జస్ట్ లైక్ టు షేక్ హ్యాండ్స్ ఆర్ నమస్తే. ర్యాండమ్ గా అందరిని ఇలా హగ్ చేయడం, ఐఎమ్ నాట్ ఫిజికలీ అంత కంఫర్టబుల్ కాదు నేను అందరితో. అండ్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. సో నాకు చాలా మందితో స్పేస్ షేర్ చేసి కూడా అలవాటు లేదు. నేను ఇలా ఉంటే ఒక ఇక్కడాక ఓకే, వీళ్ళ దగ్గర టచ్ చేసి కూర్చుంటే, స్కూల్లో కూడా గర్ల్స్ స్కూల్లే ఆయన నాకు అమ్మాయిల మీద పడితే నాకు బాగా ఇరిటేషన్, వాళ్ళ చెమట స్మెల్ వస్తుంటుంది. లైక్ దట్, లైక్ ఐ యూస్ టు బి అ వెరీ రిజర్వ్ పర్సన్. సో ఐ యూస్ టు థింక్ సినిమా అంటే యూ షుడ్ బి సో కంఫర్టబుల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్స్ నాట్ ఫర్ మీ. కాలేజ్ దెన్ లేటర్ ఆన్ ఫర్ మై స్టడీస్ నాకు యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదా పాలిటిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్. సో డాన్స్ సింగింగ్ నేను చేస్తాను, కానీ మెయిన్ స్ట్రీమ్ ఐ వాస్ థింకింగ్ ఐ విల్ టేక్ అప్ సంథింగ్ లైక్ దిస్, ఐ విల్ ఆన్సర్ సివిల్స్ అని. సో ఐ గాట్ గుడ్ పర్సంటేజ్, డిస్టింక్షన్ వచ్చింది. అండ్ ఒక మంచి కాలేజ్ అనేసరికి సెయింట్ జేవియర్స్ ముంబైలో నాకు మెరిట్ సీట్ వచ్చింది. సో మై మదర్ అండ్ ఐ మూవ్ టు బాంబే. మై డాడ్ కంటిన్యూడ్ బీయింగ్ ఇన్ అబ్రాడ్. హాలిడేస్లో అలా మేనేజ్ అవుతుంది. బాంబేకి వెళ్ళేటప్పుడు కూడా సెయింట్ జేవియర్స్ అంటే మళ్ళీ హెప్ కాలేజ్, ప్రతి సాటర్డే సండే ఒక షూటింగ్, ఒక 4 మేనేజర్స్ తిరుగుతూనే ఉంటారు, ఎంజే అవుతావా విజే అవుతావా అని అడుగుతూ ఉంటారు. ఇంకా నేను అన్నిటికీ నో నాట్ ఇంట్రెస్ట్. మోడలింగ్ అయినా చేయొచ్చు కదా, కొంచెం మీరు డయటింగ్ చేయాలి, హైట్ బాగుంది మీరు మోడల్ అవ్వచ్చు అంటే, డయటింగ్ చేయాలా? నో, ఐ కెనాట్ నాట్ ఈట్ వాట్ ఐ లైక్. సో ఐ సే అవసరం అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్, దానికోసం మళ్ళీ ఇంట్రెస్ట్ లేని థింగ్స్ అన్ని చేసి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో వెళ్ళడం ఎందుకు? దానికన్నా ఐ విల్ ఫోకస్ ఆన్ మై స్టడీస్, ఐ విల్ డూ దిస్ యాజ్ మై పార్ట్ టైమ్. స్టేజ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ స్టేజ్. సో లైవ్ షోస్, సింగింగ్, డాన్సింగ్ చేస్తూ అక్కడ ఆ కోరిక కూడా నాకు ఎంజాయ్ అయ్యే వర్క్స్ కూడా చేయగలుగుతాను, ఇక్కడ స్టడీస్ కూడా చేయగలుగుతాను, మళ్ళీ ఇది ఎందుకు కావాలి నాకు అన్నట్టే ఉండే. బట్ సినిమా కేమ్ బికాస్ ఆఫ్ మై గురుగారు సరోజ్ ఖాన్ గారు. సరోజ్ ఖాన్ కేమ్ ఇన్ టు మై లైఫ్ త్రూ డాన్స్, బికాస్ షీ వాజ్ అ బాలీవుడ్ కొరియోగ్రఫర్ అండ్ కథక్ డాన్సర్. భరతనాట్యం ఒక మన సెమినార్ పెట్టుకున్నప్పుడు దానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. షీ సా మీ అండ్ షీ స్టార్టెడ్ టెల్లింగ్, హీరోయిన్ మేరీ హీరోయిన్ కిధర్ హే మేరీ హీరోయిన్. ఇట్ స్టార్టెడ్ విత్ దోస్ టీజింగ్స్, హేమమాలిని ఎక్కడ ఉంది, మేరీ చోటీ హేమమాలిని. దెన్ షీ యూస్ టు సే మై నెక్స్ట్ హీరోయిన్, నెక్స్ట్ నిన్ను లాంచ్ చేస్తాను నేను. అవన్నీ పీపుల్ యూస్ టు సే, షీ నెవర్ సేస్, ఇలా ఎవరికి చెప్పదు ఆమె, నీకు చెప్తుందంటే యూ మస్ట్ రియల్లీ కన్సిడర్ and all. Then she even spoke to my mother. మా మదర్తో కూడా చెప్పారు, అన్ని ట్రైనింగ్ ఉంది, ఒక హీరోయిన్ కి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ ఆమెకు ఉన్నాయి, అక్కడ ఎవరెవరో హీరోయిన్స్ అవుతున్నారంట. షీ ఆల్వేస్ హర్ ఏమంటారు మోస్ట్ గో టు సెంటెన్సెస్, పీపుల్ విత్ 2 left feet ఆర్ డాన్సింగ్ దేర్. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు? అందరినీ. అంటే షీ టు టేక్ మీ అలాంగ్ విత్ హర్ ఫర్ షూట్స్ అండ్ ఆల్. అక్కడ వెళ్తే ఒక్కొక్క హీరోయిన్స్ ఒక్కొక్క స్టెప్ చేయడానికి పడే కష్టాలు చూస్తే, చూడు ఇలాంటి వాళ్ళనే హీరోయిన్ చేసి తిరుగుతున్నారు ఇండస్ట్రీలో, ఇంకా నీలాంటి వాళ్ళు హీరోయిన్ అవుతే ఎంత బాగుంటుంది. నువ్వు ట్రైన్డ్ డాన్సర్వి, ట్రైన్డ్ సింగర్వి, యూ హ్యావ్ ట్రైనింగ్ ఇన్ ఎవ్రీథింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక లోడెడ్ గన్ అయితే రెడీగా ఉంది వార్ కోసం అన్నట్టు. yes, so she is like, you are totally ready, you are trained to be a heroine and you are sitting here. And they ఏమీ లేదు, ఏదేదో చేసుకుని వచ్చారు, హీరోయిన్ ఆ జ్యూస్ దేదో బేబీకో, సమోసా దేదో బేబీకో అంటుంది. వీళ్ళందరూ ఎందుకున్నారు? మా కర్మ. ఇంకా మాలాంటి టెక్నీషియన్స్కి మంచి ఆర్టిస్ట్ లేరు. డ్యూరింగ్ హర్ ఎండ్ టైమ్స్, లైక్ బిఫోర్ షీ పాస్డ్ అవే అండ్ డ్యూరింగ్ ఆల్ దీస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ హర్ లైఫ్, హర్ బిగ్గెస్ట్ కంప్లైంట్ వాజ్ ఎవరికి డాన్స్ చేయమని. లైక్ ఆఫ్టర్ మాధురి దీక్షిత్ గారు, షీ యూస్ టు ఆల్వేస్ సే, వాళ్ళకి ఓన్గా టాలెంట్ లేదు వేరే విషయం, చెప్పింది నేర్చుకునే టాలెంట్ కూడా లేదు కదా. ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చిన, ఒక షూటింగ్కి వెళ్ళే 1 week ముందు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన, ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. We used to rehearse ఆ సాంగ్స్ అన్ని. when I was her student, she used to make us learn there. సో షీ యూస్ టు సే, see how nice, నీకే ఒక మంచి మేకప్ కాస్ట్యూమ్ వేస్తే నువ్వే హీరోయిన్గా చేయొచ్చు కదా, ఆమెకి మళ్ళీ నేర్పించాలి, మళ్ళీ అక్కడ 10 సారి బ్యాడ్ టేక్స్, NG టేక్స్ అన్నీ అయ్యాక 200 డాన్సర్స్, బిగ్ సెటప్స్ చేస్ టు బి. ఆమె మైక్లో కూడా అందరికీ తిడుతూనే ఉంటుంది, బాగా చేయకపోతే షీ యూస్ టు జస్ట్ షౌట్ ఎట్ దెమ్.
దట్ ఈస్ వెన్ షీస్ టు టెల్, నీకు అనిపించదా వీళ్ళు చేసేటప్పుడు కూడా వీళ్ళేంటి నేను చేస్తాను చూడు అన్నట్టు నీకు అనిపించదా? మోటివేషన్ మాత్రం నార్మల్గా చేయలేదు. అవును, చాలా. అసలు షీస్ టు టేక్ మీ, నా కాలేజ్ లేదంటే ఎక్కడున్నావు, ఫ్రీ ఉన్నావా, ఫిల్మ్ సిటీకి వచ్చాయి, ఓకే ఉన్నావా ఆ లొకేషన్కి వచ్చాయి. షీస్ టు టేక్ మీ అండ్ షీస్ టు సే సో సింపుల్, వై యూ థింక్ యూ కాన్ డూ ఫిల్మ్స్, ఎవరున్నారు, ఎవరు నిన్ను అటాక్ చేస్తారు? దెన్ వీ హ్యాడ్ దిస్ థింగ్స్ కదా, ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది. మా మమ్మీకి చెప్పేవారు, ఏదో ఒక అబ్బాయి వచ్చి లాంచ్ చేస్తారంటే ఓకే, నేను ఒక మదర్ లాంటి అమ్మాయిని, నేను చెప్తున్నాను కదా ఇండస్ట్రీలో ఆమె ఉన్నంత వరకు నా ఇనిషియల్ ఇయర్స్లో షీ హ్యాస్ రియలీ ప్రొటెక్టెడ్, గైడెడ్ లైక్ అ ట్రూ మదర్. షీ హెస్ బీన్ విత్ మీ త్రూ అవుట్. షీస్ టు టెల్ మీ, నీకు మిడ్ నైట్లో ఇబ్బంది ఉంటే కూడా నాకు ఒక్క కాల్ చేయి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, దట్ మచ్ షీ హెస్ లవ్డ్ అండ్ సపోర్టెడ్ మీ. ఈవెన్ టుడే నాకు బాంబేలో ఒక కాల్ చేస్తే ఇక్కడ ఉన్నంతే కనెక్షన్స్ అండ్ సపోర్ట్ అక్కడ కూడా ఉంది. ఆల్వేస్ మాస్టర్ జీ చెప్పి వెళ్ళారంట, ఓకే ఒక్కరోజు ఆమె చాలా బహుత్ బడి స్టార్ హో జాయేగి वो, కిత్నా ఎంత ఏది ఉంటే కూడా ఆమె స్టాఫ్ హెయిర్ మేకప్ అవన్నీ చేస్తున్నప్పుడు ఏ ఎస్తర్ का कॉल आया था क्या? नहीं मास्टर जी, कॉल आया तो कभी भी उसने बुलाया तो 12 बजे भी रात को अगर किया तो उसके पास जाओ. క్యూ మాస్టర్ జీ, ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఇప్పుడు కూడా అంటుంది, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, ఎందుకంటే మాస్టర్ జీ అన్నిసారి చెప్పి వెళ్ళారనమాట. శిష్యసే ఏక్ దిన్ वो बहुत बड़ी स्टार बनेगी, एक दिन वो बहुत बड़ी स्टार बनेगी. సో ఐ వాంటెడ్ హర్ టు బీ విత్ మీ అండ్ ఐ వాంటెడ్ దట్ అట్లీస్ట్ వన్ సాంగ్ ఆర్ సంథింగ్. నా డెబ్యూ ఆమెతోనే చేశాను నేను, మై బారో మాస్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ విత్ హర్. బట్ ఈవెన్ టుడే షీ ఆల్వేస్ వాంటెడ్ టు డూ వన్ హిట్ సాంగ్ విత్ మీ. అప్పుడు ఉన్న అలాంటి గ్లోరీ ఒకసారి నాతో చేయాలనే చాలా కోరిక ఉండే. బట్ అగైన్ బై నౌ ద ఇండస్ట్రీ హెస్ బికమ్ సో పొల్యూటెడ్ అండ్ సో ఆమెకే ఆ వాల్యూ, అంత లెజెండరీ కొరియోగ్రాఫర్ అయిపోయి కూడా ఆమెకి కావాల్సిన ఆ రెస్పెక్ట్, అప్పుడున్న రెస్పెక్ట్ తర్వాత వచ్చిన మేకర్స్ గోయింగ్ ఆన్ డేస్ లో మాత్రం ఇక్కడ రెస్పెక్ట్ అనేది దొరకలేదని, బికాస్ ఎవ్రీబడి యూస్ టు ఓన్లీ రెస్పెక్ట్. సో అంటే ఎంత దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ షీ హస్ షేర్డ్ విత్ మీ దట్ ఈవెన్ బీయింగ్ హర్ ఇన్ హర్ ప్లేస్ ద పొల్యూషన్ ఇన్ ద ఇండస్ట్రీ వాస్ సో బ్యాడ్ that even she was not getting the due respect and status that she deserves. అలాంటన్నప్పుడు మనం కలిసి వర్క్ చేసే పరిస్థితి తర్వాత ఎప్పుడు రాలేదు. బట్ ఐ థింక్ నౌ దట్ షీ హెస్ పాస్డ్ అవే, షీ హెస్ గాన్ టు గాడ్. ఐ థింక్ నౌ ఈస్ వెన్ షీ ఈస్ ప్రేయింగ్ అండ్ అక్కడ కూడా చెప్తుంటుందేమో దేవుడికి, చాసి ఆమె ఒక్కరోజు చాలా పెద్ద స్టార్ట్ అయిపోతుంది, ఆమె కొంచెం బ్లెస్సింగ్స్ పంపించండి అని చెప్పి. షీ హెస్ బికమ్ ఎన్ ఏంజల్. గురువు గారు కన్నా పేరెంట్స్ తర్వాత గురువు. సో గురువునే ఇంత ప్రేమించి ఐ థింక్ ఖచ్చితంగా అక్కడ నుంచి ప్రే చేసి పంపిస్తారు అనుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే సరోజ్ ఖాన్ గారు మిమ్మల్ని ఒక కిడ్ గానే చూసారు, చాలా అసలు ప్యాంపరింగ్ అని మీరు చెప్తూ ఉంటే అంత లవ్ అండ్ స్వీట్ అఫెక్షన్ అనేది కూడా చూపించారు. సో